హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ కాలంలో చూసుకుంటే కనుక మనము చాలామంది స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ లేనిదే బతకలేనంతగా యూజ్ అనేది స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు కాలంలో అయిపోయింది. మనం 2005లో కనుక చూసుకుంటే కనుక చిన్న డబ్బా ఫోన్ లాగా వచ్చిన ఫోను ఇప్పుడు 2020లో ఒక స్మార్ట్ ఫోన్ లాగా మారింది. చాలా మారింది ఈ కాలంలో. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక చాలామంది ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒకప్పుడు చూసుకుంటే కనుక మనము జస్ట్ ఒక మెసేజ్ అండ్ ఒక కాల్ చేయడానికి ఈ ఫోన్ అనేది యూజ్ చేసేవాళ్ళము. కానీ ఫ్రెండ్స్ ఈ కాలంలో చూసుకుంటే కనుక గేమింగ్, వీడియో కాలింగ్, ఇంకా యూట్యూబ్ వంటి చాలా ఫీచర్స్ అనేవి మన స్మార్ట్ ఫోన్లో వచ్చేసాయి. ఫ్రెండ్స్, ఇలా స్మార్ట్ ఫోన్ అనేది అందరూ యూజ్ చేస్తున్నారు ఈ కాలంలో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను దట్ ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఫ్యాక్టరీస్లో ఎలా తయారు చేస్తారని. అంతేకాకుండా ఎన్నో యాక్సెసరీస్ అనేవి ఫ్యాక్టరీస్లో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నంబర్ 1 మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. బేసిక్గా ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫుడ్ ఫ్యాక్టరీస్తో పోలిస్తే కనుక చాలా కాంప్లికేటెడ్గా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎనీవే ఫ్రెండ్స్, దీని యొక్క అసెంబ్లింగ్ ప్రాసెసింగ్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బేసిక్గా మనం వరల్డ్ వైడ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ని కనుక తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ అసెంబ్లింగ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. నేను ఈరోజు అలాంటిదే ఒక అసెంబ్లింగ్ ప్రాసెస్ యొక్క కంపెనీలో చూపిస్తాను దట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా అవుతుంది, ఇక్కడ ఛార్జర్, ఇయర్ ఫోన్స్, ఇంకా ఎన్నో రకాల యాక్సెసరీస్ అనేవి ఎలా తయారు చేస్తారు స్మార్ట్ ఫోన్తో పాటు చూపిస్తాను. ఫ్రెండ్స్, స్టెప్ నెంబర్ 1లో పెద్ద అల్యూమినియం షీట్స్ అనేవి చిన్నగా కట్ చేసి దాంట్లో ఎన్నో రకాల బ్లాక్స్ అనేవి పెడతారు. ఫ్రెండ్స్, బేసిక్గా ఈ చిన్న పీసెస్ అండ్ వాటిలో ఉన్న చిన్న బ్లాక్స్ అనేవి ఈ మొబైల్లో ఉన్న, స్మార్ట్ ఫోన్లో ఉన్న ఏదైతే పీస్ అనేది ఉందో ఆ పీస్కి యూజ్ అవుతుంది. ఆ మొబైల్ ఫోన్లో ఉండే బాడీకి యూజ్ అవుతుంది. చేస్తున్న ప్రక్రియలో ఏవైతే షేప్స్ అనేవి ఉన్నాయో వాటిని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోల్డ్స్గా మారుస్తారు వాటిని షేపింగ్కి. ఫ్రెండ్స్, ఇలా చేసిన వాటిని ఫుల్ ఫినిషింగ్ ఇవ్వడానికి వీటిని బాడీ చుట్టూ అనేది కోటింగ్ అనేది చేస్తారు. క్లియరింగ్ అనేది చేస్తారు సో దట్ ఆ బాడీ అనేది స్మూత్గా అవ్వడానికి. ఫ్రెండ్స్, ఇలా క్లియరింగ్ చేసిన తర్వాత వీటిని ఒక వాటర్లో వేసి క్లీనింగ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ వీటిని క్లీనింగ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్లో మొబైల్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్ అనేది టచ్ స్క్రీన్. ఆ టచ్ స్క్రీన్ అనేది స్టెప్ 2లో చేస్తారు. ఫ్రెండ్స్, ఇలా చేయడంలో స్మార్ట్ ఫోన్కి స్క్రీన్ అనేది ఎంతో ఉపయోగం. సో ఈ స్క్రీన్ని ఎలా చేస్తారో చూద్దాం రండి. ఒక లేయర్లో, ఈ కన్వేయర్ బెల్ట్ మీద ఒక లేయర్లో సిలికాన్ ఆక్సైడ్తో తయారు చేయబడ్డ టచ్ సెన్సిటివిటీ ఉన్న స్క్రీన్ని కట్ చేస్తారు. బేసిక్గా ఫ్రెండ్స్, వీటిని చిన్న షేప్స్లోకి కటింగ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, ఇలా నెక్స్ట్ ప్రాసెస్లో వీటిని షేపింగ్ అనేది ఇస్తారు. దీని తర్వాత పాలిషింగ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, ఇలా వీటిని ఒక పర్ఫెక్ట్ షేప్ అండ్ పర్ఫెక్ట్ ఓరియంటేషన్, వాటికి 360 డిగ్రీస్ అనేది ఇస్తారు. ఇలా చేసిన తర్వాత దాన్ని క్లీనింగ్ అనేది చేస్తారు వాటర్లో డిప్ చేసి, దట్ ఈ గ్లాసెస్ మీద ఉన్న ఏదైతే డస్ట్ పార్టికల్స్ కానీ క్లీన్ అవ్వడానికి. ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసిన వాటిని నెక్స్ట్ కన్వేయర్ బెల్ట్కి పంపిస్తారు. అక్కడ ఇండియం ఆక్సైడ్ అనే ఇది ఒక కెమికల్ అనేది ఉందో దాన్ని వీటి మీద కోటింగ్ అనేది చేస్తారు. వీటిని కోటింగ్ అనేది చేయడం వల్ల ఇంకా చాలా ఎఫెక్టివ్గా, ఇంకా టచ్ సెన్సిటివిటీ పెరగడానికి ఇలా కోటింగ్ అనేది చేస్తారు. కోటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఈ గ్లాస్ అనేది యూజ్ అవ్వడానికి నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారు. ఇలా తయారైన గ్లాసెస్ అనేవి నెక్స్ట్ ప్రాసెస్కి స్టెప్ నెంబర్ 3కి పంపిస్తారు. ఈ స్టెప్ నెంబర్ 3లో ఈ ఏదైతే ఎల్సిడి స్క్రీన్స్ అనేవి ఉన్నాయో, స్క్రీన్స్ అనేవి ఒక విజువల్ ఇన్స్పెక్షన్ అనేది అక్కడ ఎంప్లాయీస్ అనేది చేస్తారు. ఈ టెస్ట్ అనేది 100%గా చేస్తారు అండ్ ప్రతి ఒక్క కంపెనీస్లో చేస్తారు. ఎందుకంటే ఈ టెస్ట్ చేయడం వల్ల టచ్ సెన్సిటివిటీ ఎంత ఉంది అండ్ ఎఫిషియెంట్గా, ఎంత స్పీడ్గా స్క్రీన్ అనేది పనిచేస్తుందో తెలుసుకోవడానికి. ఫ్రెండ్స్, ఈ ఇన్స్పెక్షన్లో ఈ స్క్రీన్ అనేది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారు. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో ఏవైతే ఎల్సిడి స్క్రీన్స్ అనేవి ఉన్నాయో ఆ స్క్రీన్స్కి ఈ మెషిన్ అనేది గ్లూ అనేది వాటి చుట్టూ అనేది అతికిస్తుంది. ఇది ఒక పెద్ద కన్వేయర్ బెల్ట్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్కి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తుంది ఈ షీట్ అనేది. ఫ్రెండ్స్, అక్కడ ఎంప్లాయీస్ అనేది ఏదైతే అల్యూమినియం బాడీ మనం ఫస్ట్ స్టెప్ 1లో చెప్పుకున్నామో ఆ బాడీకి ఈ నెక్స్ట్ స్టెప్లో తయారు చేయబడ్డ ఏదైతే స్క్రీన్ అనేది ఉందో దానికి అటాచ్ అనేది చేస్తారు. ఇది ప్రాసెస్ అంతా అక్కడ ఎంప్లాయీస్ అనేది మాన్యువల్గా చేస్తూ ఉంటారు. ఒక మెషిన్ ద్వారా వాటిని మొత్తము ఆ 2 బాడీస్ని అతికిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టెప్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ మొబైల్ ఫోన్ యొక్క బ్రెయిన్ అంటారు. అది ఏదంటే PCB.
ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది స్టెప్ లో అసెంబ్లింగ్ అనేది చేస్తారు. బేసిక్ గా ఈ పీసీబీ అనే ఏదైతే షీట్ అనేది ఉందో ఈ షీట్ మీద మొబైల్ కి సంబంధించిన అన్ని ఎలక్ట్రోడ్స్ అనేవి వీటికి అతికిస్తారు. బేసిక్ గా ఇదే మెయిన్ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బ్రెయిన్ గా పిలుస్తూ ఉంటారు. బేసిక్ గా అక్కడ మాన్యువల్ గా ఈ వర్కర్స్ అనేవి ఈ పీసీబీ అనే షీట్ మీద పైన ఒక ఫ్రంట్ కెమెరా, ఇంకా దాని కింద బ్యాక్ కెమెరా అనేది స్టిక్కింగ్ అనేది చేస్తారు. అసెంబ్లింగ్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, బేసిక్ గా ఈ పీసీబీ అనే ఒక షీట్ ఏదైతే ఉందో మొబైల్ యొక్క బ్రెయిన్, దాని మీద ఒక రౌండ్ యొక్క స్టిక్కర్ అనేది ఉంటుంది. బేసిక్ గా ఈ స్టిక్కర్ ఎందుకు అంటే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడన్నా మొబైల్ ఫోన్ అనేది వాటర్ లో పడి ఉంటే గనక మీరు వారంటీ సెంటర్ కి వెళ్తే గనక వాళ్ళు ఆ మొబైల్ పార్ట్స్ ఇప్పేటప్పుడు ఈ పీసీబీ దగ్గర ఆ ఏదైతే రౌండ్ షేప్ అనేది ఉందో ఆ రౌండ్ షేప్ అనేది రెడ్ కలర్ గా మారుతుంది. ఈ ఎందుకు చేస్తారు అంటే సో దట్ ఆ వారంటీ ఇన్స్పెక్షన్ అనేది జరగడానికి. సో ఇలా చేయడం వల్ల అక్కడ ఎంప్లాయీస్ అనేది ఆ మొబైల్ యొక్క పార్ట్ తీయంగానే ఈ పీసీబీ దగ్గర ఉన్న ఏదైతే రౌండ్ కలర్ రెడ్ కలర్ ఉందో అది చూసి చెప్పేస్తారు దట్ మీ ఫోన్ అనేది వాటర్లో కలిసింది అని. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో దీంట్లో మైక్రోఫోన్ అండ్ ఇయర్ పోర్సెస్ అనేది దీంట్లో ఈ సెట్టింగ్ అనేది చేస్తారు ఈ పీసీబీ దాంట్లో. ఫ్రెండ్స్, బేసిక్గా ఈ మైక్రోఫోన్ వల్లనే వేరే వాళ్ళ వాయిస్ మనకి, మన వాయిస్ వేరే వాళ్ళకి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ మైక్రోఫోన్ అనేది సహాయపడుతుంది. ఇంతే కాకుండా దీని తర్వాత ఈ పీసీబీ ఏదైతే షీట్ ఉందో ఈ షీట్లో ఇంకా వైబ్రేటింగ్ షీట్ అనేది పెడతారు. వాళ్ళని ఫ్రెండ్స్ ఏదైతే అలారం అనేది ఉందో మనకి ఫోన్ కాల్స్ అనేవి వస్తాయో వాటి దగ్గర వైబ్రేషన్ వచ్చినప్పుడు ఇది డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ లో దీంట్లో సైడ్ బటన్స్, ఇంకా పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకా మొబైల్ యొక్క బాడీని ఫిక్సింగ్ అనేది చేస్తారు. ఇదంతా ప్రాసెస్ ని పీసీబీతో అటాచింగ్ అనేది చేసి మొబైల్ యొక్క డౌన్ పార్ట్ లో బాడీలో పెడతారు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ లో ఈ మొబైల్ యొక్క వైఫై కనెక్టివిటీ కానీ ఇంకా వేరే వాటికి కానీ సంబంధించిన మొబైల్ యొక్క సైడ్ స్ట్రాప్ లో బ్లూటూత్, ఇంకా జీపీఎస్ కానివ్వండి, వైఫై కానివ్వండి, మన సిమ్ కి సంబంధించిన జిఎస్ఎం కానివ్వండి, అన్నిటి డివైజెస్ అనేవి ఈ సిపిబి షీట్ లో అనేది అతికిస్తారు. బేసిక్ గా ఇవన్నిటిని అసెంబ్లింగ్ చేయడం ఎందుకు చేస్తారు అంటే మన మొబైల్ యొక్క కనెక్టివిటీ కానివ్వండి, వైఫై కనెక్టివిటీ కానివ్వండి, నెట్వర్క్ కనెక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ ఈ ఫోన్ లో యూజ్ అవ్వడానికి. బేసిక్ గా ఈ ఏవైతే జిపిఎస్ ఆర్ జిఎస్ఎం వైఫై ఇవన్నీ అసెంబుల్ చేస్తారో వీటి వల్లనే మనకి ఈ నెట్వర్కింగ్ అనేది వస్తుంది. ఫైనల్ స్టెప్ లో ఏవైతే నెక్స్ట్ ప్రాసెస్ లో ఉంటుందో ఈ అడిషనల్ ఫిట్టింగ్ ఏమైతే ఉంటుందో బయట ఈ ఫోన్ యొక్క బయట పార్ట్స్లో వాటన్నిటిని స్టిక్కింగ్ అనేది చేస్తారు. బ్రాండింగ్ కానివ్వండి, లేబులింగ్ కానివ్వండి, ఇవన్నీ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంత కాంప్లికేటెడ్ యూజ్ ఉన్న ఈ మెథడ్ తర్వాత మన స్మార్ట్ ఫోన్ అనేది రెడీ అవుతుంది. అంతేకాదు ఇంకా ఉంది, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్టెప్ కి నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తుంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అండ్ వీటిలో ఉన్న ప్రాసెసింగ్ అనేది ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు. సో దట్ ఈ మొబైల్ ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తుంది అని. ఫిజికల్గా మాన్యువల్గా అక్కడ ఎంప్లాయీస్ అనేది వీటిని మాన్యువల్ టెస్టింగ్ అనేది చేస్తారు. బేసిక్గా ఈ టెస్ట్లో ఇక్కడ కాల్స్ కానివ్వండి, ఇంకా టచ్ సెన్సిటివిటీ కానివ్వండి, స్క్రీన్ టెస్టింగ్ కానివ్వండి, జిపిఎస్ టెస్టింగ్ కానివ్వండి, ఇంకా ఎన్నో రకాల ఆన్ బోర్డ్ టెస్టింగ్స్ అనేవి అక్కడ మాన్యువల్ గా చేస్తారు. ఈ టెస్ట్ లో ఏవైతే మొబైల్ ఫోన్స్ అనేవి పాస్ అయితాయో దీని తర్వాత ప్యాకింగ్ కంపార్ట్మెంట్ కి పంపిస్తారు. బేసిక్ గా ఈ ప్రాసెస్ లో ఏవైతే యాక్సెసరీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్ కానివ్వండి, మనకి ఛార్జర్ కానివ్వండి, వాటి మీద ఉన్న స్క్రీన్ సేవర్ కానివ్వండి, ఇంకా వీటన్నిటిని ఒక పాలిథిన్ కవర్ లో ప్యాకింగ్ చేసి ఒక షీట్ బోర్డ్ బాక్స్ లో పెట్టి ప్యాకింగ్ అనేది చేస్తారు. ఇలా చేసిన వాటిని మార్కెట్ కి పంపించి సేలింగ్ కి పంపిస్తారు. ఫ్రెండ్స్, ఇలా స్మార్ట్ ఫోన్ అనేది ఎన్నో కాంప్లికేటెడ్ స్టెప్స్ తర్వాత ఫైనల్ స్టేజ్ కి వస్తుంది. ఇలా మనం స్మార్ట్ ఫోన్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకున్నాం దట్ స్మార్ట్ ఫోన్ అనేది ఎలా తయారవుతుంది. బట్ మనం స్మార్ట్ ఫోన్ లో ఏవైతే యాక్సెసరీస్ యూజ్ చేస్తూ ఉంటామో, ఎగ్జాంపుల్ బేసిస్ లో ఇయర్ ఫోన్స్, చార్జర్, ఇంకా ఎన్నో రకాల యాక్సెసరీస్. ఫ్రెండ్స్ ఇవి కూడా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. నెంబర్ 1, మొబైల్ చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఏ ఫోన్ అయినా ఛార్జింగ్ చేయడానికి వాటి యొక్క చార్జర్ అనేది చాలా ఇంపార్టెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, రండి అసలు ఈ చార్జర్ అనేది ఎలా తయారు చేస్తారో కంపెనీస్ లో చూద్దాం. ఫ్రెండ్స్, స్టెప్ నెంబర్ 1
దానిలో వీటి యొక్క కవర్ ఏదైతే కవర్ అంటే ఏంటంటే ఏదైతే ఛార్జర్ యొక్క బాడీ ఉంటుందో ఆ బాడీని తయారు చేస్తారు. యూజువల్లీ ఇది ఏదైతే బాడీ ఉంటుందో అది ప్లాస్టిక్ తోనే తయారు చేస్తారు. ఇందువల్లనే వీళ్ళు ఫస్ట్ స్టెప్ లో ఒక కాస్టింగ్ మెషిన్ లో ప్లాస్టిక్ బాల్స్ ఇంకా STP4 పాలిమర్ యొక్క మెటీరియల్స్ అనేవి దాంట్లో వేస్తారు. ఈ మెషిన్ అనేది ఈ బాల్స్ అండ్ ఈ పాలిమర్ ని మొత్తం ఒక పేస్ట్ లాగా తయారు చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో ఏదైతే మోల్డింగ్ మెషిన్ ఉందో అది ఒక చార్జర్ కవర్ లోకి షేపింగ్ అనేది ఇస్తుంది. ఫ్రెండ్స్ అక్కడ ఎంప్లాయీస్ అనేది ఏవైతే కవర్స్ అనేవి ఉన్నాయో ఆ ప్లాస్టిక్ కవర్స్ అవన్నిటిని ఒక మ్యాసివ్ కంటెంట్స్ లోకి వీళ్ళు బల్క్ లోడ్ చేసుకొని తీసుకెళ్తారు. ఒక అసెంబ్లింగ్ సెక్షన్ దగ్గరికి తీసుకెళ్తారు. బేసిక్ గా ఇక్కడ పవర్ యూనిట్ కోసం అక్కడ సాకెట్ అనేది తయారు చేస్తారు. ఇంతే కాకుండా చార్జర్ కి సంబంధించిన ఎన్నో రకాల PCB యొక్క మినీ కాంపోనెంట్స్ ని తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ కానివ్వండి, కాంపెన్సేటర్ కానివ్వండి, ఇదంతా ఒక మెషిన్ ద్వారానే సోల్డింగ్ అనేది చేస్తూ ఉంటారు. వీటిని నెక్స్ట్ ప్రాసెస్ లో ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారానే ఇన్స్పెక్షన్ కి పంపిస్తారు. ఫ్రెండ్స్ వీటిని మైక్రోవ్యూ ఒక లేజర్ యొక్క టెక్నిక్ ద్వారా వీటిని టెస్టింగ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్ దీని తర్వాత ఈ ఏదైతే టెస్టింగ్ అనేది అవుతుందో టెస్టింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లగ్స్ తో అటాచింగ్ అనేది చేసి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ కి పంపిస్తారు. ఫ్రెండ్స్ వీటన్నిటిని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అనేది ఒక పీస్ లో ఆ ప్లాస్టిక్ ఏదైతే బాడీ ఉందో చార్జర్ బాడీలో దాంట్లో మొత్తము పెట్టి వీటిని నెక్స్ట్ ప్రాసెస్ కి పంపిస్తారు. ఇక్కడ వాటిని ప్యాకింగ్ చేసి మార్కెట్స్ లోకి సేల్స్ కి పంపిస్తారు. సో ఫ్రెండ్స్ ఇలా చార్జర్ అనేది తయారవుతుంది. నెంబర్ 2 ఇయర్ ఫోన్స్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్ బేసిక్ గా ఇయర్ ఫోన్స్ చేయడానికి ఎన్నో రకాల కవర్ వైర్స్ అనేది మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళ కంపెనీలోకి బల్క్ లోడ్ లోకి తెచ్చుకుంటారు. ఏదైతే ఈ సన్న వైర్ ఉందో వీటిని ఒక థిక్ గా చేయడానికి అక్కడున్న మెషిన్ అనేది రౌండ్ గా తిరిగి చేస్తుంది. బేసిక్ గా ఇక్కడ వైరింగ్ అనేది తయారు చేస్తారు. ఇలా వైరింగ్ అనేది తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో వాటి వైరింగ్ యొక్క బాడీ ఏదైతే ప్లాస్టిక్ బాడీ ఉందో దాన్ని ఇక్కడ తయారు చేస్తారు. బేసిక్ గా మనం ఏదైతే ఇయర్ ఫోన్స్ బయట ఏదైతే బాడీ ఉంటుందో ఆ బాడీ అనేది ఇక్కడ మెషిన్ ద్వారా వాటి యొక్క షేప్స్ అనేది తయారు చేసి కటింగ్ అనేది చేస్తారు. దీని తర్వాత వస్తుంది సౌండ్ యొక్క ప్రొడక్షన్ గురించి. ఈ సౌండ్ ప్రొడక్షన్ కి ఏదైతే మనం చెవులో పెట్టుకుంటామో ఇయర్ ఫోన్స్ ఆ ఇయర్ ఫోన్స్ అనేది ఇక్కడ చేస్తారు. ఫ్రెండ్స్ బేసిక్ గా మనం ఇయర్ ఫోన్స్ లో పెట్టుకునే 80 to 90 డెసిబల్స్ యొక్క మ్యాగ్నెట్ లో ఉన్న ఈ స్పీకర్స్ అనేవి ఇక్కడ ఒక కన్వేయర్ బెల్ట్ లో లైన్ గా వెళ్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ బేసిక్ గా వీటికి మ్యాగ్నెట్స్ అనేవి అటాచ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ కి నెక్స్ట్ కన్వేయర్ బెల్ట్ కి లైన్ గా పంపిస్తూ ఉంటారు. ఇలా చేసిన వాటిని నెక్స్ట్ ప్రాసెస్ లో ఇయర్ ఫోన్స్ యొక్క వైర్ ఏదైతే ఉంటుందో మనం వైర్ అనేది ఉంటుంది ఆ వైర్ కి అటాచింగ్ అనేది చేస్తారు. ఈ స్పీకర్స్ ని ఆ వైర్ కి అటాచ్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత మనం ఏదైతే మొబైల్ లో పిన్ చేస్తామో 3.5mm జాక్ ఏదైతే ఉంటుందో దాన్ని బాడీ కింద అటాచింగ్ అనేది చేస్తారు. పిన్ గా పిలుస్తుంటారు మొబైల్ ఫోన్ కి పెట్టే పిన్. ఫ్రెండ్స్ దీని తర్వాత అక్కడ మాన్యువల్ గా వర్కర్స్ అనేవి వీటిలో ఎడిబుల్ డేటా అనేది యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఫైనల్ స్టేజ్ లో ఏవైతే ఇయర్ ఫోన్స్ అనేవి రెడీ అవుతుందో మనం చెవులో పెట్టుకున్న ఇయర్ బడ్స్ అనేవి ఉంటాయి. ఆ ఇయర్ బడ్స్ అనేవి మాన్యువల్ గా అక్కడ ఎంప్లాయీస్ అనేవి వాటికి అప్లై చేస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఇది పెట్టడం వల్ల ఈ ఏదైతే ఇయర్ బడ్స్ అనేవి ఉన్నాయో ఇవి ఇయర్ బడ్స్ పెట్టడం వల్ల మనం చెవులో పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా ఇయర్ ఫోన్స్ ని చేస్తారు. ఇలా చేసిన వాటిని నెక్స్ట్ ప్రాసెస్ లో ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేసిన ఇయర్ ఫోన్స్ ని మార్కెట్స్ కి పంపిస్తారు. సో ఫ్రెండ్స్ ఇలా స్మార్ట్ ఫోన్ అండ్ చార్జర్ ఇంకా ఇయర్ ఫోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ లో కాంప్లికేటెడ్ ఉన్న ప్రాసెస్లో నుంచి వెళ్తాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటివి ఇంకా ఎట్లాంటి ఫ్యాక్టరీస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో 100%గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.